ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అనంతపురంలో కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ట్రెండ్ అవుతున్న హ్యాపీ బర్త్డే బాబు హ్యాష్ ట్యాగ్. సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలి. వివేకా బిడ్డను దూషిస్తున్నారని షర్మిల ఆగ్రహం. కడప పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల నామినేషన్ దాఖలు చేసిన ఏపీపీసీసీ చీఫ్. రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక. విజయవాడ సిపి జవాబు చెప్పాలన్న టీడీపీ నేతలు. జగన్పై రాయిదాడి కేసులో కుట్ర కోణం. బోండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారు. జగన్పై రాయిదాడి కేసులో పోలీసుల పిటిషన్. నిందితుడు సతీష్ వాంగ్మూలం తీసుకునేందుకు విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర. పిఠాపురం, రాజానగరంలో రోడ్ షో, బహిరంగ సభలు. సీఎం రేవంత్ బెంగళూరు పర్యటన. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ర్యాలీలు. చేరికలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆరోపణ. బస్సు యాత్రకు కారు పార్టీ సిద్ధం. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పర్యటన. సింహాచలం దేవస్థానానికి అశోక్ గజపతిరాజు లేఖ. చందనోత్సవంలో వైఫల్యాల నివేదిక ఏమైందని సూటి ప్రశ్న. తెలంగాణలో చల్లబడిన వాతావరణం. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం. ఏపీలో మండుతున్న ఎండలు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు. రేపటి నుంచి జూన్ 15 వరకు 9,000 స్పెషల్ ట్రైన్స్. రేపటి నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు. 3 రోజుల పాటు పలు అర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ. ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న ట్రయల్